సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ వచ్చింది. అండ్ ఈ బ్యాడ్ న్యూస్ ఇచ్చింది ఇంకెవరు కాదు, అంటే ఇంతకుముందు అంటే మన యూఎఫ్సీ మీరు ఎప్పుడైనా చూసినారంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ డానియల్ కార్మియర్ మధ్యలో ఇంతకుముందు ఏం జరిగిందో అంటే వీళ్ళకి అస్సలు పడదనేమాట. అంటే వీళ్ళ మధ్య చాలా పాత హిస్టరీ ఉంది. సో రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఒక పాడ్కాస్ట్లో డానియల్ కార్మియర్ ఈ మాట చెప్పినారంటే ఒక రివీల్ చేసినారు. అండ్ అది ఏంటంటే మీకు తెలీదా, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఎప్పుడో టీకేఓ వాళ్ళు అంటే బ్యాన్ లిస్టులో పెట్టినారు. అంటే బ్రాక్ లెస్నర్కి ఎప్పుడో బ్యాన్ చేసినారు, బ్రాక్ లెస్నర్కి బ్యాన్ లిస్టులో పెట్టినారు టీకేఓ గ్రూప్ వాళ్ళు. అండ్ ఇప్పుడు ఎందుకు పెట్టినారు ఏంటంటే మీకు తెలియదైంది, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చాలా పెద్ద చెత్త పనులు చేసిండు, చాలా అంటే చాలా పెద్ద చెత్త పనులు చేసిండు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. నేను అదంతా ఇప్పుడు ఇక్కడ మీ అందరికీ చెప్పలేను, బట్ చాలా బేకార్ పనులు చేసిండు. సో అందుకని టీకేఓ గ్రూప్ వాళ్ళు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి బ్యాన్ లిస్టులో పెట్టినారని ఈ టైప్లో డానియల్ కార్మియర్ చెప్పినారు. అండ్ దాని తర్వాత ఇక సోషల్ మీడియాలో మొత్తం ఒకటే టాక్, ఇక ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాడైంది. ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి టీకేఓ గ్రూప్ వాళ్ళు బ్యాన్ లిస్టులో పెట్టిన, అంటే టీకేఓ గ్రూప్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూకి టీకేఓ నడిపిస్తుంది. సో ఇప్పుడు ఒక లెక్కలు చూస్తే డబ్ల్యూడబ్ల్యూ బ్యాన్ లిస్టులో పెట్టింది, అంటే బ్యాన్ చేసింది మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి అని చెప్పింది ఇంకెవరు కాదు, డానియల్ కార్మియర్ లాంటి సూపర్ స్టార్ చెప్తున్నాడు. సో ఇది నిజమే కావచ్చు అని చాలామంది నమ్మేస్తున్నారు. బట్ కొంతమంది ఉన్నారు, ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా క్లియర్గా ఒకటి అర్థమవుతుంది. అండ్ అది ఏంటంటే ఈ డానియల్ కార్మియర్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి అస్సలు పడదు. ఇంతకుముందు 2018లో జూలై మంత్లో యూఎఫ్సీలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అందరి ముందు డానియల్ కార్మియర్ ఇట్లా నూకి పడేసిండు. అంటే వీళ్ళ మధ్య చాలా పాత హిస్టరీ ఉంది. ఎప్పుడో వీళ్ళ మధ్యలో ఒక మ్యాచ్ జరుగుతుండే, బట్ కొన్ని కారణాల వల్ల మ్యాచ్ జరగలేదు వీళ్ళ మధ్యలో. సో అందుకనే ఒకటి ఉందన్నమాట, వీళ్ళ మధ్యలో ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ అయితే ఉంది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ డానియల్ కార్మియర్ మధ్యలో. సో అందుకని మేబీ ఈ టైప్లో బ్యాడ్గా మాట్లాడుతుండ అనుకుంటా డానియల్ కార్మియర్. మేమేం చెప్పలేం కదా, ఎందుకంటే వీళ్ళకి పడదు. సో అందుకని దొరికిందే మోకా అని చెప్పి మీకు తెలియదైంది, చాలా చెత్త పనులు చేసిండు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో అందుకని టీకేఓ గ్రూప్ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు బ్యాన్ లిస్టులో పెట్టినారని ఈ టైప్లో డానియల్ కార్మియర్ మాట్లాడుతుండు. బట్ అదే ఒకవేళ నిజమైతే, ఒకవేళ నిజంగానే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి బ్యాన్ చేసి ఉంటే రీసెంట్లీ ఇన్నిగానో వీడియోస్ ఎందుకు వస్తున్నాయి మన డబ్ల్యూడబ్ల్యూ యూట్యూబ్ అకౌంట్లో, ఇన్నిగానో వీడియోస్ ఎందుకు వస్తున్నాయి? సమ్మర్ స్లామ్లో బెస్ట్ మ్యాచెస్ దాంట్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చాలా మంచి, అంటే చాలా బెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి సమ్మర్ స్లామ్ అని ఈ టైప్లో వీడియోస్ వస్తున్నాయి. సో ఇంత క్లియర్గా డబ్ల్యూడబ్ల్యూ వీడియోస్ పోస్ట్ చేసి ఒక టైప్లో అది ఇండైరెక్ట్లీగా డైరెక్ట్లీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అంటే అసలు ద బీస్ట్ ఎక్కడి నుంచైనా బ్యాండ్ ఉన్నాడా? మీరే ఆలోచించండి. ఒక బ్యాండ్ ఉన్న సూపర్ స్టార్కి వాళ్ళు అసలు మెన్షన్ చేస్తారా? చేయరు. సో నాకు తెలిసి మేబీ డానియల్ కార్మియర్కి అంటే ద బీస్ట్కి పడదు కదా, అంటే సో అందుకనే ఈ టైప్లో మాట్లాడిన అనుకుంటా. అండ్ దీనికి ఇంకో రీజన్వి కావచ్చు, ఇప్పుడు చాలామంది లేదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాడు, చాలా బేకార్ పనులు చేసిండు, అంటే వీళ్ళు బ్యాన్ చేసినారు అంటారు. ఈ టాక్ ఒకటిసారి సోషల్ మీడియాలో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అప్పుడే ఒకటేసారి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్లో మేబీ రిటర్న్ చేయొచ్చు, అంటే కానీ ఈ టైప్లోవి కావచ్చు కదా బాస్. సో అందుకని మనం చూద్దాం, వెయిట్ చేద్దాం. సోషల్ మీడియాలో చాలా రకరకాల టాక్ నడుస్తుంది ఇప్పుడు, అంటే ఎస్పెషల్లీ డానియల్ కార్మియర్ ద బీస్ట్ గురించి ఈ టైప్లో మాట్లాడంగానే చాలా రకరకాల టాక్ ఉంది. సో అందుకే నేను మీ అందరికీ మన వీడియో స్టార్టింగ్లోనే ఈ టాక్ అనేది మొత్తం కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం మీ డౌట్స్ క్లియర్ చేసినాను. ఎందుకంటే నిజం చెప్తున్నాను, సోషల్ మీడియాలో అందరూ ఇప్పుడు మళ్ళీసారి ద బీస్ట్ గురించి ఏదేదో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇందాక చెప్పినా కదా చెత్త పని అది అని చెప్పిండని. సో అందుకని ఈ టైప్లో టాక్ నడుస్తుంది అన్నమాట. సో మీరైతే అదంతా నమ్మకుంటే కొంచెం వెయిట్ చేద్దాం. ఇంకా అంటే ఇక కోర్టు నుంచి ఇంకేం ప్రూఫ్ కాలే కదా నిజంగానే గిల్టీయా కాదా అని. సో అప్పుడు ఏమైనా వచ్చినప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఏమైనా తెలిసినప్పుడు చూద్దాం. కానీ ప్రజెంట్ కోసం అయితే మేబీ చెప్పలేము, సమ్మర్ స్లామ్లో ద బీస్ట్ వచ్చినా రావచ్చు, మేబీ ఏం చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కెవిన్ ఓవెన్స్ గురించి. బాస్ మన కెవిన్ ఓవెన్స్ ప్రెసెంట్ మన డబ్ల్యూడబ్ల్యూలో ఎందుకు కనిపిస్తలేరు అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. నెక్లో ప్రాబ్లం వచ్చింది, నెక్లో ఇంజురీ అయింది. సో అందుకని మన కెవిన్ ఓవెన్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో ప్రెసెంట్ కనిపిస్తలేడు. బట్ ఇంతకుముందు మనకి ఏమని రూమర్ వచ్చిందే, లేదు అంటే ఇంకా సర్జరీయే జరగలేదు, అంటే వితౌట్ సర్జరీ మన కెవిన్ ఓవెన్స్ రీకవర్ కానికి ట్రై చేస్తుండు అని ఇలాంటి రూమర్ వచ్చిండే. ఓకే, అండ్ ఆ రూమర్వి నిజం, ఎందుకంటే చాలా టైం నుంచి కనిపిస్తలేడు అండ్ సర్జరీ ఇంకా జరగలేదని ఈ టైప్ టాక్ వచ్చినాయి. బట్ ఇప్పుడు రీసెంట్ అప్డేట్ ఏంటంటే నిన్ననే మన కెవిన్ ఓవెన్స్ నెక్ సర్జరీ జరిగిందంట, సక్సెస్ఫుల్ జరిగిపోయింది. సో ఇప్పుడు హోప్ ఫర్ ద బెస్ట్, చాలా ఫాస్ట్గా మన కెవిన్ ఓవెన్స్ రీకవర్ అయిపోవాలంటే ట్రై చేసిండు మనోడు, అంటే వితౌట్ సర్జరీ రీకవర్ కానికి ట్రై చేసిండు. సో అందుకని చాలా టైం నుంచి కనిపిస్తలేడు కెవిన్ ఓవెన్స్. అండ్ ఒక లెక్కలు ఎప్పుడో సర్జరీ అయిపోవాల్సింది, బట్ ఏం చేద్దామంటే సర్జరీ ఎందుకు అని అనుకుంటూ బట్ రికవర్ అవుతలేడు అనమాట వితౌట్ సర్జరీ. సో అందుకని రీసెంట్లీయే
మన సర్జరీ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు మన కెవిన్ ఓవెన్స్ కొంచెం ఫాస్ట్గా రికవర్ అయిపోయి మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుంది అనుకుందాం. అండ్ మీరు అంటే మన కెవిన్ ఓవెన్స్ కోసం అంటే ఫాస్ట్గా రికవర్ అయిపోవాలని ఒక మంచి కామెంట్ చేసేయండి బాస్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే మనకి ఇప్పుడు సమ్మర్ స్లామ్ తర్వాత ఎప్పుడైనా మన డబ్ల్యూడబ్ల్యూలో డ్రాఫ్ట్ చూడడానికి దొరకవచ్చు. మేబీ అక్టోబర్ అన్నారు, నవంబర్ అన్నారు, కానీ ఇప్పుడు సమ్మర్ స్లామ్ తర్వాత మేబీ డ్రాఫ్ట్ అంటే సూపర్ స్టార్ షేకప్ డ్రాఫ్ట్ జరగచ్చు అంట. కానీ ఇప్పుడు మీరే చెప్పండి, నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయండి. ఇప్పుడు డ్రాఫ్ట్ జరిగినప్పుడు ఇప్పుడు రా సూపర్ స్టార్స్, స్మాక్ డౌన్ సూపర్ స్టార్ సపరేట్ అయిపోయినప్పుడు అంటే మన సర్వైవర్ సిరీస్లో రా వర్సెస్ స్మాక్ డౌన్ జరగాలి కదా బాస్. ఇప్పుడు రా వర్సెస్ స్మాక్ డౌన్ జరుగుతూనే కదా అంటే ఇప్పుడు అంటే ఈ డ్రాఫ్ట్లో ఈ సూపర్ స్టార్ షేకప్లో అప్పుడే కదా మనకి మజా వస్తుంది. ఇప్పుడు మన సర్వైవర్ సిరీస్లో రా వర్సెస్ స్మాక్ డౌన్ జరగదు అంటే మనకి వార్ గేమ్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అంటే రా వర్సెస్ స్మాక్ డౌన్ టీమ్ మ్యాచెస్ ఏం జరగడం లేదు. సో దానివల్ల ఫ్యాన్స్ ఇప్పుడు అసలు ఇంట్రెస్టెడ్ లేరు అనమాట. అంటే సూపర్ స్టార్ షేకప్లో అంటే డ్రాఫ్ట్లో ఫ్యాన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బట్ వీళ్ళు జస్ట్ ఏదో పేరు కోసం డ్రాఫ్ట్ ఏమైనా చేసినా చేయొచ్చు అంటే ఆయన ఫ్యూచర్లో సమస్యలైన తర్వాత మేబీ ఎప్పుడైనా కావచ్చు, సెప్టెంబర్ అక్టోబర్ అంటున్నారు. సో చూసాం, ప్రజెంట్ కోసం చిన్న టాక్ ఏదో వచ్చింది డ్రాఫ్ట్ పైన. అండ్ నేను ఫ్యూచర్ ఇంకేమైనా క్లారిటీ వస్తే ఈ సూపర్ స్టార్ షేకప్ పైన ఇంకేమైనా క్లారిటీ వస్తే నేను మీ అందరికీ మరొకసారి దీని గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు మనం ఒక్కసారి మన అప్డేటెడ్ సమ్మర్ స్లామ్ మ్యాచ్ కార్డ్ పైన ఒక కన్నేద్దాం. అంటే ప్రెజెంట్ కోసము సమ్మర్ స్లామ్ కోసం ఏమేమి మ్యాచెస్ కన్ఫర్మ్ అయినాయి, ఎందుకంటే సమ్మర్ స్లామ్ కోసం ఎక్కువ టైం లేదు బాస్, జస్ట్ 12 days ఉన్నాయన్నమాట. మన ఇండియాలో మనకి August 3rd అండ్ August 4th రోజు మన సమ్మర్ స్లామ్ చూడడానికి దొరుకుతుంది. సో ఎక్కువ టైం లేదు, జస్ట్ ఒక 12-13 days ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 12 days అంటే ప్రెజెంట్ కోసం ఏమేమి మ్యాచెస్ కన్ఫర్మ్ అయినాయో మన సమ్మర్ స్లామ్ కోసం దాని గురించి మాట్లాడు చిన్న కన్ను వేద్దాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మనకి సమ్మర్ స్లామ్లో మన ఉమెన్స్ది ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో ఈ మ్యాచ్ బాగానే ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్ మన అలెక్సా బ్లెస్ అండ్ ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ రకెల్ రోడ్రిగస్ అండ్ రోక్సన్ ప్యారెస్ మధ్యలో మనకి చాలా మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ అందుకని ఇంకో ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంది. ఇది అంటే మన జెల్లీ రోలీ కొంచెం హైలైట్ చేయడానికి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఓపెన్ చెప్పాలంటే డ్రూ మ్యాకింటైర్, లోగన్ పాల్ వర్సెస్ ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ అండ్ జెల్లీ రోల్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. మన బెక్కీ లించ్ వర్సెస్ లైరా వల్కేరియా మధ్యలో మనకి ఒక సాలిడ్ మ్యాచ్ ఫర్ ఇంటర్ కాంటినెంట్ ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ చూడకపోతే ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. సోలో సికోవా వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్, ఇది ఒక స్టీల్ కేజ్ మ్యాచ్, రీసెంట్లీ స్మాక్డౌన్లో కన్ఫర్మ్ అయింది. ఇది ఒక స్టీల్ కేజ్ మ్యాచ్ అండ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ ఉంటుంది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ బాగానే ఉంటుంది బాస్. ఈ మ్యాచ్ అఫీషియల్. మన జేడ్ కార్గిల్ వర్సెస్ టిఫనీ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ అఫీషియల్ ఉంది మన సమ్మర్ స్లామ్ కోసము. సీఎం పంక్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఎట్ సమ్మర్ స్లామ్. బాస్ ఈ మ్యాచ్లో అయితే కంపల్సరీ క్యాషింగ్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పేసినాను, మీ అందరికీ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఇంకో మ్యాచ్ గురించి మాట్లాడితే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బాస్, మన నయోమి వర్సెస్ ఇయో స్కై వర్సెస్ రియా రిప్లీ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ అంతేకాదు బాస్, ఇంకో మ్యాచ్ గురించి మాట్లాడితే మన కోడి రోడ్స్ వర్సెస్ జాన్ సీనా ఫర్ డబ్ల్యూడబ్ల్యూ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్. అండ్ ఇది ఒక స్ట్రీట్ ఫైట్. ఓకే, సో ప్రెజెంట్ కోసం ఈ మ్యాచెస్ అఫీషియల్ ఉన్నాయి. అంటే ప్రెజెంట్ కోసం అయితే ఇవే అఫీషియల్ ఉన్నాయి. అండ్ మేబీ దీంట్లో ఇంకో కొన్ని మ్యాచెస్ యాడ్ అవుతాయి, లైక్ రోమన్ రైన్స్ మ్యాచ్ యాడ్ అవుతుంది. అండ్ ఇంకో కొన్ని మ్యాచెస్ యాడ్ అవుతాయి అంటే మేబీ ఇంకొక 3-4 మ్యాచెస్ యాడ్ కావచ్చు అని ఇలాంటి టాక్ అయితే ఉంది. సో రోమన్ రైన్స్ మ్యాచ్ అయితే ఇంకా యాడ్ కాలేదు. సో ఇంకో కొన్ని మ్యాచెస్ యాడ్ అవుతాయి అంట. సో మనం కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ బాస్ అంతేకాదు నెక్స్ట్ రా కోసం, అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ రా జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఆ నెక్స్ట్ రా కోసమే చాలా మంచి మ్యాచెస్ అండ్ చాలా మంచి సెగ్మెంట్స్ మా డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్ చేసింది బాస్. ఎస్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ఫస్ట్ అయితే చూడండి మన రోమన్ రైన్స్ అపీరియన్స్, అంటే రోమన్ రైన్స్ వస్తారు. అచ్చా క్లియర్లీ రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ మేబీ పాల్ హెమన్ అండ్ రోమన్ రైన్స్ మధ్యలో మనకి ఒక మంచి సెగ్మెంట్ చూడడానికి దొరుకుతుందంట బాస్. ఎస్, రోమన్ రైన్స్ అండ్ పాల్ హెమన్ మధ్యలో మంచి సెగ్మెంట్. సీఎం పంక్ అపీరెన్స్ అని ఉంది. సో సీఎం పంక్ మేబీ ఇదే సెగ్మెంట్లో వచ్చినా రావచ్చు. అండ్ అంతేకాదు రూసఫ్ వర్సెస్ మన షేమస్ మ్యాచ్ ఇప్పుడు నెక్స్ట్ రా కోసం అఫీషియల్ ఉంది. బెక్కీ లించ్ మేబీ మన లైరా వల్కేరియాకి ఒక మంచి ప్రపోజల్ అండ్ మేబీ ఇలా మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ ఉంటుంది. సామీ జేన్ రిటర్న్ చేస్తున్నాడు. ఎస్, సామీ జేన్ వర్సెస్ కైరన్ క్రాస్ మధ్యలో మ్యాచ్ ఉంటుంది నెక్స్ట్ రాలో. అండ్
అండ్ బాస్ అంతేకాదు న్యూ డే అండ్ మన క్రీడ్ బ్రదర్స్ అంటే LWOది ఒక మంచి నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉంటుంది ఫర్ మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక కంటెండర్ మ్యాచ్ ఉంటుంది. సో ప్రెసెంట్ కోసం ఇవన్నీ అఫీషియల్ ఉన్నాయి బాస్. అంటే నెక్స్ట్ రా నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ రా కోసం చాలా మంచి మంచి సెగ్మెంట్స్, చాలా మంచి మంచి మ్యాచెస్ వీళ్ళు ఆల్రెడీ అఫీషియల్ చేసినారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన లెజెండ్ మన రికీషీ గురించి. ఎందుకంటే రీసెంట్లీ రికీషీ రోమన్ రేన్స్ గురించి మన ఒరిజినల్ బ్లడ్ లైన్ గురించి మాట్లాడినారు. అండ్ రికీషీ ఏమన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోమన్ రేన్స్కి ట్యాగ్ టీమ్ పార్ట్నర్ ఎవరు అవసరం లేదన్నమాట. అంటే ఈ సమ్మర్ స్లామ్లో ఫైట్ చేయడానికి రోమన్ రేన్స్కి అంటే ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్ కావాలంటే రోమన్ రేన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తాడా? లేదు, రోమన్ రేన్స్ గాడ్ మోడ్లో ఉంటాడనమాట. సో రోమన్ రేన్స్ సింగిల్గా హ్యాండిల్ చేయగలడు. రోమన్ రేన్స్కి ఎవరు అంటే ట్యాగ్ టీమ్ పార్ట్నర్ అవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మన రికీషీ కొడుకు, సొంత కొడుకు జే ఊసో అంటే ట్యాగ్ టీమ్ పార్ట్నర్లో ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాడు. అంటే ఆల్రెడీ స్టోరీ నడుస్తుంది. బట్ అయినా సరే సొంత కొడుకు ఉన్నా సరే అక్కడ రోమన్ రేన్స్ గురించి గొప్ప మాట్లాడినారు. లేదు, రోమన్ రేన్స్ ఎప్పుడు అంటే ఒక గాడ్ మోడ్లో ఉంటాడు అండ్ రోమన్ రేన్స్ సింగిల్ హ్యాండ్లీ బిజినెస్ చాలా క్లియర్లీ హ్యాండిల్ చేయగలడని చాలా గొప్ప మాట్లాడినారు రోమన్ రేన్స్ గురించి రికీషీ అండ్ బాస్. అంతేకాదు రికీషీ ఏమన్నారంటే నేను ఇన్ ఫ్యూచర్లో మన ఒరిజినల్ బ్లడ్ లైన్ సైడ్ మేబీ ఒక మేనేజర్ ఒక వాయిస్ మ్యాన్ వచ్చిన రావచ్చు. ఒకవేళ ఫ్యాన్స్ డిమాండ్ ఉంటే, ఒకవేళ రాలో స్మాక్ డౌన్లో ఫ్యాన్స్ ఆ సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ సైన్ బోర్డ్స్ తీసుకొచ్చి మాకు రికీషీ కావాలని ఈ టైప్లో డిమాండ్ చేస్తే మేబీ నేను ఫ్యూచర్లో వచ్చి రావచ్చు అని ఈ టైప్లో రికీషీ చెప్పినారు. సో ఇప్పుడు ఫ్యాన్స్ ఒకవేళ నిజంగానే ఇదంతా ఇన్ని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో మేబీ రికీషీ రోమన్ రేన్స్ సైడ్ వచ్చిన రావచ్చు ఒక న్యూ వాయిస్ మ్యాన్లా. సో ఇది నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఒకవేళ రికీషీ రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తే. ఓకే, ఎందుకంటే రోమన్ రేన్స్ గురించి నిజంగా చాలా గొప్ప మాట్లాడుతూనే ఉంటారు మన రికీషీ, రియాలిటీ మాట్లాడతారు. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ ఆడుకుంటున్నారా నేను వస్తానని అంటే మీరు డిమాండ్ చేయండి, నేను వస్తానని ఈ టైప్లో ఫ్యాన్స్ ఆడుకుంటున్నారా లేదా నిజంగానే వస్తారా అది ఫ్యూచర్లో మనకి తెలుస్తుంది. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు రీసెంట్లీ మళ్ళొక్కసారి మన సెత్ రాలిన్స్ కనిపించినారు. అంటే చూడొచ్చు మీ స్క్రీన్ పైన బాస్. అంటే సెత్ రాలిన్స్ ప్రెసెంట్ ఈ టైప్లో నడుస్తున్నారు, కొంచెం కుంటుకుంటూ నడుస్తున్నారు, ఆ క్రచెస్ హెల్ప్తో నడుస్తున్నారు. సో ప్రెసెంట్ ఇది లేటెస్ట్ ఫోటో మన సెత్ రాలిన్స్. సో అందుకని నేను మీ అందరితో ఈ ఫోటో షేర్ చేసినాను. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. సో కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేయడా అని చాలా పెద్ద టాక్ అయిపోయింది రీసెంట్లీ. మన స్మాక్ డౌన్లో కోడీ రోడ్స్ ఏం చేసినారు, జాన్ సీనా పైన ఆ టైటిల్తో అటాక్ చేయడం, జాన్ సీనా పైన అటాక్ చేసి ఆ కాంట్రాక్ట్ సైన్ చేయించుకోవడం. అంటే జాన్ సైన్ చేయబట్టుకొని మన కోడీ రోడ్స్ సైన్ చేసినారు కదా. సో అందుకని ఈ టైప్ టాక్ రావడం స్టార్ట్ అయిపోయింది. అంటే ఏంది అంటే కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేసిండా అని. సో ఓపెన్ చెప్పాలంటే సోషల్ మీడియాలో చాలా పెద్ద టాక్ ఆల్రెడీ నడుస్తుంది. అంటే ఆ సన్ గ్లాసెస్ అంటే ఆ వాచ్ ఉంది కదా మన కోడీ రోడ్స్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో వేసుకొచ్చిన వాచ్, అది మన ద రాక్ గిఫ్ట్ ఇచ్చిన వాచ్ అంట. సో ద రాక్ గిఫ్ట్ ఇచ్చిన వాచ్ వేసుకొని వచ్చినారు. అంటే ఏదో ఇప్పుడే వేసుకున్నాను కాదు, ఇంతకుముందువి కొన్ని ఒకేషన్స్లో వేసుకున్నాను అనమాట మన కోడీ రోడ్స్ ఆ వాచ్. బట్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో ఆ వాచ్ పెట్టుకొని రావడము అండ్ దాని తర్వాత మన జాన్ సీనా పైన అటాక్ చేయడం అంటే రాక్ ఇవి అక్కడ మెన్షన్ చేసిండు. ద రాక్ అంటే ఆత్మ అమ్మడం ఇదంతా చాలా క్లియర్లీ కోడీ రోడ్స్ మెన్షన్ చేసిండు కదా. సో ఓపెన్ చెప్పాలంటే ఎస్ కోడీ రోడ్స్ హీల్ టర్న్ పైన రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ నిజం చెప్పాలంటే ఎప్పుడో 3 వారాల ముందే కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేయొచ్చు సమ్మర్ స్లామ్లో అని ఈ టైంలో నేను ముందే ఎప్పుడో అప్డేట్ ఇచ్చేసినాను. బట్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అంటే మన కోడీ రోడ్స్ అటాక్ చేసినప్పటి నుంచి ఇంకా కొంచెం ఎక్కువ టాక్ వస్తుంది అనమాట. అండ్ ద రాక్ ఇన్వాల్వ్మెంట్ బి కావచ్చు. ఎస్ అంటే ఒకవేళ నిజంగానే కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తే అక్కడ ద రాక్ కంపల్సరీ వస్తారు. అంటే ఈ సమ్మర్ స్లామ్లో ద రాక్ వస్తారనమాట. అండ్ రాక్ వచ్చిన తర్వాత ఏంటంటే మన కోడీ రోడ్స్ ద రాక్ సైడ్ చూసి మేబీ హీల్ టర్న్ చేయొచ్చు. అండ్ అక్కడ అప్పుడు ఏమవుతుంది అంటే మన జాన్ సీనాది బేబీ ఫెస్ట్ అని అయిపోతుంది అండ్ మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ అయిపోతుంది. సో ఈ టైప్లో స్టోరీ జరుగుతుంది. అండ్ ఇంకొక రూమర్ ఉంది, అది చాలా క్లియర్లీ ఓపెన్లీ చెప్పేస్తున్నాను. అండ్ అది ఏంటంటే కోడీ రోడ్స్ది హీల్ టర్న్ ఇప్పుడే కాదు. అంటే సమ్మర్ స్లామ్లో కోడీ రోడ్స్ హీల్ టర్న్ కాదు, ఈ సమ్మర్ స్లామ్లో ఏదో ఒకటి చేసి ఏదో ఇంటరప్ట్ చేసి ఏదో ఒకటి జరుగుతుంది. అండ్ దానివల్ల ఏమవుతుంది అంటే మన కోడీ రోడ్స్ ఓడిపోతాడు. దాని తర్వాత ఆ స్ట్రీట్ ఫైటర్ మూవీ ఉంది కదా, అంటే కోడీ రోడ్స్ బి ఆ మూవీ సైన్ చేసింది కదా. సో ఆ మూవీ షూటింగ్లో కోడీ రోడ్స్ వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఇక మన కోడీ రిటర్న్ చేసిన తర్వాత అప్పుడు మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ మేబీ కావచ్చు అని ఈ టైప్లో ఒక చిన్న టాక్ అయితే ఉంది. ఓకే, సో ఓపెన్ చెప్పాలంటే 50% టాక్ అయితే ఉంది. కోడీ హీల్ టర్న్ పైన అవి టాక్ ఉంది. లేదు ఇప్పుడే కాదు అంటే ఓపెన్ చెప్పాలంటే కోడీ హీల్ టర్న్ జరుగుతుంది, కానీ సమ్మర్ స్లామ్లో జరగవచ్చు లేదా దాని తర్వాత కొంచెం టైం తర్వాత జరగవచ్చు. ఎందుకంటే ఒకవేళ జాన్ సీనాకి అంటే మొత్తం రిటైర్మెంట్ టూర్లో మొత్తం లాస్ట్ వరకు జాన్ సీనా ఛాంపియన్ ఉండాలి అని ఒకవేళ WWE ఈ టైంలో ముందే ఫిక్స్ అయి ఉంటే మాత్రము
కోడి హీల్ టర్న్ చేసినా గెలవడు. అండ్ ఒకవేళ ఇప్పుడు హీల్ టర్న్ చేసి గెలవకపోతే మంచిగా ఉండదని కోడి గెలవడం కూడా అంటే హిల్టన్ కాదు అనుకుంటా సమ్మర్ స్లామ్లోని ఈ టైప్లో ఒక రూమర్ ఉంది. బట్ హిల్టన్ మాత్రం టీజ్ అయింది. ఆ వాచ్, ఆ సన్ గ్లాసెస్ అండ్ రీసెంట్లీ ఈ ట్వీట్ బి చూడొచ్చు మీరు. ఈ ట్వీట్ బి చేసిండు మన కోడి రోడ్స్. అండ్ ఈ ట్వీట్లో ఆ కాంట్రాక్ట్ అయితే కనిపిస్తుంది, కానీ ఆ వాచ్ బి హైలైట్ అవుతుంది. అండ్ ఇది మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఉంది, వాచ్ బి కనిపిస్తుంది. సో కోడి రోడ్స్ బి హిల్టన్ టీచ్ చేస్తుండు, క్లియర్ టీచ్ చేస్తుండు. లేదా ఫ్యాన్స్ ఆడుకుంటున్నారా మేబీ తెలియదు. బట్ కోడి రోడ్స్ హిల్టన్ మాత్రం టీజ్ అవుతుంది. మేబీ అంత మంచిగా ఉంటే సమ్మర్ స్లామ్లో కోడి రోడ్స్ హిల్టన్ అయిపోతుంది. ద రాక్ బి వచ్చినా రావచ్చు, మేబీ ఏం చెప్పలేము. అండ్ ఎవరు తెలుసు, కోడి హిల్టన్ బి చేస్తాడు. అండ్ మేబీ దాని తర్వాత రాక్ అండ్ కోడి మధ్యలో ప్రాబ్లం కావచ్చు. అంటే ఏదో కోడి రోడ్స్ హిల్టన్ చేస్తుండని ద రాక్ సైడ్ వెళ్ళిపోతాడని కాదు, కోడి హిల్టన్ బి చేస్తాడు. అండ్ హీల్ రాక్ వర్సెస్ అంటే కోడి అంటే హీల్ కోడి బి కావచ్చు అనమాట. ఈ టైప్లో బి కావచ్చు. లేదా ఒకవేళ కోడి హిల్టన్ చేస్తే ద రాక్ సైడ్ వెళ్ళొచ్చు. అంటే కోడి ఓపెన్ చెప్పాలంటే తన ఆత్మని అమ్మేస్తుండు అని ఈ టైప్లో ఒక టాక్ ఉంది. ఈ టైప్లో కావచ్చు అని ఇలాంటి ఒక రూమర్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. బాస్ మనకి రీసెంట్గా ఒక రూమర్ వచ్చినాయి కదా, అంటే రోమన్ రేన్స్ మరొకసారి ఫాదర్ అయిపోయినారు. అంటే రీసెంట్లీ రోమన్ రేన్స్ 6th బేబీ అంటే వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టి అని ఈ టైప్ ఇప్పుడు అమ్మాయి అబ్బాయి తెలీదు. బట్ రోమన్ రేన్స్ ఫ్యామిలీలో ఒక న్యూ బేబీ వచ్చింది. రోమన్ రేన్స్ మరొకసారి ఫాదర్ అయినారని ఈ టైప్లో ఒక రూమర్ వచ్చిండే కదా. సో రీసెంట్లీ రాల్ బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో రోమన్ రేన్స్ చాలా క్లియర్లీ ఒకటి రివీల్ చేసినారు. అండ్ అది ఏంటంటే, లేదు నాకు 5 మంది పిల్లలు ఉన్నారు, అదే చాలు. అంటే నేను ఏదో మన జేకబ్ ఫాటు నడిచిన దారు నేను నడవడం లేదు. అంటే జేకబ్ ఫాటుకి 6 or 7 మంది పిల్లలు, అంటే 6 లేదా 7 చిల్డ్రన్స్ ఉన్నారు మన జేకబ్ ఫాటుకి. సో చాలా మంది జేకబ్ ఫాటుతో కంపేర్ చేసినారు. రీసెంట్లీ న్యూస్ వచ్చినప్పుడు, రూమర్ వచ్చినప్పుడు రోమన్ రేన్స్ జేకబ్ ఫాటుతో కంపేర్ చేసినారు. సో అందుకని రోమన్ రేన్స్ ఏమన్నారు అంటే, లేదు నేను జేకబ్ ఫాటు నడిచిన దారిలో నేను నడవడం లేదు. మీరు అసలు ఏమనుకుంటున్నారు నా గురించి, అసలు ఏమేమో మాట్లాడుతున్నారు ఏంది, లేదు నాకు ఒకటి ప్రజెంట్ కోసము అంటే 5 పిల్లలు ఉన్నారు నాకు, అదే చాలా అన్నట్టు అక్కడ రోమన్ రేన్స్ మాట్లాడినారు. అండ్ అంతేకాదు బాస్, రోమన్ రేన్స్ హేటర్స్కి చాలా రిప్లై ఇచ్చినారు. కీప్ టాకింగ్ అని ఒక ట్వీట్ బి చేసినట్టు కొంతమంది హేటర్స్ ఉంటారు కదా, ఆ రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు కొంచెం బ్యాడ్గా మాట్లాడుతాం. సో అలాగే రోమన్ రేన్స్ చాలా క్లియర్లీ ఎక్రి ఇచ్చేసినారు, చాలా క్లియర్లీ రిప్లై ఇచ్చేసినారు అనమాట. మీరు ఎంత మాట్లాడినా, మీరు ఏం చేసినా నాకు ఏం ఫరక్ పడదని. అండ్ రేపు నేను రసీదులు ఇన్స్టాగ్రామ్లో, అంటే ఇంతకుముందు ఒకసారి చెప్పినాను, అంటే రీల్ పోస్ట్ చేస్తాను చేయలేదు. బట్ రేపు నేను మన రసీదులు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పోస్ట్ చేస్తాను. అండ్ రోమన్ రేన్స్ ఎగ్జాక్ట్గా ఏమన్నారో, అంటే ఆ 6th బేబీ అంటే ఆ రూమర్ రాంగ్ అయింది కదా, రోమన్ రేన్స్కి ప్రజెంట్ అంటే ఎలాంటి బేబీ పుట్టలేదు, అంటే వాళ్ళ ఇంట్లో బేబీ అడుగు పెట్టలేదు రీసెంట్ టైంలో అని. సో రేపు ఒక రీల్ వస్తుంది మా రసీదులు ఇన్స్టాగ్రామ్లో. సో ఆ రీల్లో ఇంకా కొంచెం క్లియర్గా మీకు కొంచెం క్లియర్గా మీ అందరికీ అర్థమైపోతుంది. ఓకే, సో ప్రెజెంట్ కోసం అయితే ఈరోజు ఈ వీడియోలో ఇవే రూమర్స్ అప్డేట్స్ ఉండే బాస్. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా రూమర్స్ వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్లామ్ టైం కదా, ఇంకా చాలా రూమర్స్ అప్డేట్ వస్తూనే ఉంటాయి. సో అందుకని చెప్తున్నా, మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉండండి. అండ్ మీకు మన వీడియో కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మీరు మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.